Okay, please gently kept your hands on your face for 10 seconds. And 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ గారి అద్భుతమైన సేయింగ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలు బాహ్య సంపద కన్నా అంతర సంపద ఎంత గొప్పది అనే పాయింట్ మీదే అనేక ఉదాహరణలతో చేసి చెప్పిన విషయాలని మన డే టు డే లైఫ్లో అనేక కోణాల్లో పోషకాలు వివరిస్తారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. జీసస్ ఏం చెప్పారంటే, కింగ్డమ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ లైక్ ఏ మ్యాన్, ఏ మర్చెంటైజ్. అంటే దేవుని రాజ్యం ఒక మనిషి వ్యాపారస్తుడు లాంటిది. అతను చాలా సరుకులు ఉన్నాయి. అయితే అతను ఒక ముత్యాన్ని కనుక్కున్నాడు. వాటన్నిటిని అమ్మేసి అతను చాలా వివేకవంతుడు. తన దగ్గర ఉన్న ఆ సరుకులన్నీ అమ్మి ఆ విలువైన ఒక ముత్యాన్ని తను కొనుక్కున్నాడు తన కోసం. అది అక్కడున్న విశేషం. అంటే అతను వివేకవంతుడు అనే విషయంలో ఏమిటి వివేకము? నిత్యానిత్య వస్తు వివేక విచారణ అని జగద్గురు శంకరాచార్య చెప్పిన పాయింట్ అక్కడికి వస్తుంది. వివేకం నిత్యమేమి అనిత్యమేమి. మనము బయట చూస్తూ ఉంటాం, ప్రపంచంలో బాహ్యంగా చూస్తూ ఉంటాం. అనేక విషయాలు, అనేక ఆకర్షణలు మన వైపు ఉంటాయి. అదే లోపలికి చూసామనుకోండి, లోపల ఒకటే ఉంటుంది, బయట అనేకం ఉంటాయి. బయట మనం ఎంతో అచీవ్ చేశాము, అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఆ డబ్బు, ఈ డబ్బు, పవరు, అనేకం సంపాదించేశాము, నా అంతట వాడు లేడు అనేటువంటి భావనతో ఉంటాం. కానీ మన లోపల ఉన్నదాన్ని మిస్ అయిపోతాం. మన లోపల ఉన్న ఆ ఒకటి మిస్ అయిపోతాం. ఏ విధంగా వ్యాపారస్తుడు మొత్తం సరుకంతా, ఎంతో సరుకులు ఉన్నాయి, ఆ సరుకులు అమ్మి తనకి విలువైనది కొనుక్కోవాలి, తన లోపల ఉన్నదాన్ని కొనుక్కోవాలి. అంటే ఒక ముత్యము ఎక్కడైనా దాచుకోవచ్చు, ఎవరు దోచుకోలేరు. అలాగే నీ అంతర ప్రపంచాన్ని ఎవరు దోచుకోలేరు, నీ ఉనికిని ఎవరు దోచుకోలేరు. ఆఖరికి ఏ మరణం కూడా నీ నుంచి వేరు చేయలేదు. కానీ నువ్వు మిస్ అయిపోతున్నావు. నువ్వు నీ లోపల ఉన్నదాన్ని మిస్ అయిపోతే సర్వాన్ని మిస్ అయినట్టే. నిన్ను నువ్వు కోల్పోతే సర్వాన్ని కోల్పోయినట్టే. నిన్ను నువ్వు గెలుచుకుంటే సర్వాన్ని గెలిచినట్టే. నిన్ను నువ్వు పొందితే సర్వాన్ని పొందినట్టే, అన్నింటినీ పొందినట్టే. నిన్ను నువ్వు పొందకపోతే అన్నీ ఉన్నా ఏమి లేనివాడి పేదవాడిగానే ఉంటావు. అతను బాహ్యంగా అనేక సంపదలు సంపాదిస్తాడు. అతను సంపాదించిన మొత్తం ప్రపంచంలో నువ్వు ఒక వింత మనిషి అయిపోతావు. ఈ ప్రపంచానికి నువ్వు గొప్ప పరిచయస్తుడివే. ఈ ప్రపంచంలో కల్లా నెంబర్ 1 ధనికుడివే. అయినా నీతో నువ్వు పరిచయం లేని వాడివే అవుతావు. నీ ఉనికితో నీకు పరిచయమే లేదు, నీ స్వస్వరూపంతో అనుసంధానమే లేదు. అలాంటప్పుడు నువ్వు ఎంత సంపాదించినా నీ లోపల నువ్వు పేదవాడివే.
నీ లోపల నువ్వు ఆత్మ రాజ్యాన్ని ఆత్మను తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకోలేదు, నువ్వు పేదవాడివే. నువ్వెంత సంపాదించినా బాహ్యంగా నీ లోపలికి పోతే నువ్వంతా చాలా పేదవాడివి. కంపారిజన్ పూర పేదవాళ్ళ కన్నా ఇంకా కటిక దరిద్రుడు అన్నట్టు, లోపల నీ కథ నీ తెలియకపోవటం వలన. ఇది విచిత్రంగా ఉంటుంది. బాహ్య సంపదలు ఎన్నో ఉన్నాయి, అయినా వెలితిగా ఉంటుంది. అతను ఎంత రిచ్ అంటే ప్రపంచంలో కల్లా రిచ్, కానీ ఎంత గొప్పవాడవుతాడో అంత పేదవాడిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అన్నీ ఉన్నాయి కానీ ఏదో వెలితి. ఆ వెలితే ఆ పేదరికమే. లోపల తను తాను తెలుసుకోకపోవడం, తానెవరో తాను తెలుసుకోకపోవడమే పేదరికము. ఆ ఇన్నర్ ఎంప్టీనెస్ని ఎలా ఫిల్ చేయాలి? బాహ్య వస్తువులు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత గుట్టలు పెట్టుకున్నా, అనేక ఇళ్ళు, అనేక క్లబ్ హౌస్లు, అనేక గోల్ఫ్ కోర్ట్లు, లేకపోతే ఇంకెన్నెన్నో వాడికి కావాలి, అవి ఇవి కావాలి, 500 గదులు ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నా, లోపల వెళితే తను తాను తెలుసుకోకపోవటం వలన లోపల వెలితిగానే ఉంటుంది. సో ఆ ఇన్నర్ ఎంప్టీనెస్ దేనితో ఫిల్అప్ చేయాలి? నిన్ను నువ్వు గెలుచుకోవటం ద్వారా, నిన్ను నువ్వు పొందటం ద్వారా, నీ స్వస్వరూపంతో అనుసంధానం అవటం వలన ఆ పేదరికాన్ని ఫిల్అప్ చేసుకోవాలి. ఇది బాహ్య ప్రపంచానికి, అవుట్ సైడ్ వరల్డ్కి, ఇన్సైడ్ వరల్డ్కి ఉన్న తేడా అదే. అప్పుడు ఆల్ అవుట్ సైడ్ వలన, నువ్వు బాహ్యమైన వ్యవహారాలు పోవటం వలన చాలా ఉంటాయి, కానీ ఒకటి లేదు. ఆ ఒక్కటే నీవు. ఆ ఒకటిని వదిలిపెట్టి అనేకం పట్టుకున్నా ఉపయోగమే లేదు, అన్నీ సున్నానే. నీకు నువ్వే లక్ష్యము, నీకు నువ్వే గోలు, నిన్ను నువ్వు పొందటమే, నిన్ను జయించడమే. తను జయించుట తత్వం కదా. అలా నిన్ను నువ్వు పొందటమే గోల్, నీకు నువ్వే గోల్. బాహ్యమైన గోల్స్ కావు, బాహ్యమైన గోల్స్ కానే కావు. సో దట్ వన్ ఈజ్ విత్ ఇన్ యూ. నీ లోపల ఉన్నదాన్ని పట్టుకో. అదే బాహ్యంగా ఎతికితే మిస్ అయిపోతావు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వెవరువో, ఎందుకు పుట్టావో, ఏమిటో, నీ జీవితం ఏమిటో తెలుసుకోవాలంటే బాహ్యంగా ఎంత ఎతికినా నువ్వు మిస్ అయిపోతావు. నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. నీ లోపలికి నువ్వు వెళ్ళు. కాబట్టి బాహ్యంగా ఎతకటం వల్ల నీకు ఏ సహాయం అందదు. నువ్వు ఏం చేసినా, బాహ్యంగా నువ్వేం చేసినా నువ్వు ఫెయిల్ అయిపోతావు. మైండ్ ఏం చెప్తుంది? బాహ్యంగా ఎన్నెన్నో చేయాలి, ఎంతో ప్రయత్నం చేయాలి, ఎన్నో చేయాలి అని బయటికి పంపిస్తూ ఉంటుంది. మైండ్ విల్ గోస్ ఆన్ సేయింగ్ అటైన్, అది సంపాదించు, ఇది సంపాదించు, అది దానివల్ల నీకు నిండుతుంది, దీనివల్ల నీకు నిండుతుంది అని. ఆ మైండ్ విల్ అగైన్ అండ్ సే, ఇంకా ఇది కాదు, ఇంకా కావాలి, ఇది సరిపోదు, అది సరిపోదు అని పరిగెట్టిస్తూనే ఉంటుంది. మైండ్ ఇంకా ఏం చెప్తుంది? ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్, ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్. నువ్వు సక్సెస్ కాలేదు అంటే నువ్వు తగినంత ప్రయత్నం చేయలేదు, యు ఆర్ నాట్ రీచింగ్, యు ఆర్ నాట్ రన్నింగ్ ఫాస్ట్ ఎనఫ్. నువ్వు ఇంకా పరిగెత్తాలి, ఇంకా పరుగులు పెట్టాలి అంటుంది. ఆ మైండ్ మాట వింటూ ఉంటావు. లాజిక్ బాగానే ఉంది, కరెక్టే, నేను ఇంకా చేయాల్సింది ఉంది అని బయటకు పరిగెడుతూనే ఉంటావు. రన్నింగ్. చివరికి మరణం వస్తుంది. చివరికి ఎక్కడి వైపు పరిగెట్టి ఎక్కడికి చేరుకున్నావు? మరణం వైపుకి చేరుకున్నావు. అలాగా చివరికి వారు మరణపు అంచుల దాకా వెళ్ళారు, అరీలం ఆఫ్ డెత్కి వెళ్ళారు. సో ఆ డెత్లెస్ కానీ ఎవరు నీ లోపలికి నువ్వు వెళితే మరణం లేని మీరు డెత్లెస్నెస్కి, అంటే ఆ చిరంజీవి తత్వానికి, ఆ మరణం లేని స్థితికి నువ్వు చేరుకుంటావు నీ లోపలికి నువ్వు వెళ్తే. బాహ్యంగా నువ్వు వెళ్తే పరుగు చివరికి చచ్చిపోతావు ఉపయోగం లేకుండా. చివరికి సో
మనసు ఎతుకుతూనే ఉంటుంది. అట్లా ఇటు ఇటు అటు పరిగెట్టిస్తూనే ఉంటుంది. సో అలా చిట్ట చివరికి పరుగు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగు. చివరికి ఎక్కడికి చేరుకుంటావయ్యా అంటే మరణానికి చేరుకుంటావు. బయట వైపుకి తిరుగుతాయి కళ్ళు, బయట వైపుకి తిరుగుతాయి. బయటకు తిరిగి ఏమి ప్రయోజనం? కళ్ళు లోపలికి చూడాలి, నీ లోపలికి నువ్వు చూడాలి. అయితే ఈ బాహ్య ప్రపంచంతో ఎంతో ఇసిగిపోతే తప్ప నీవు నీ లోపలికి నువ్వు చూడవు. బాహ్య ప్రపంచంతో నువ్వు విసిగిపోతే తప్ప నీవు లోపలికి నువ్వు చూడవు. యూ విల్ గో ఆన్ మూవింగ్. కానీ ఇది బాహ్య ప్రపంచం వైపు తిరిగితే గో ఆన్ మూవింగ్. ఫెయిల్యూర్ అయితే ఎంత ఫెయిల్యూర్ అయితే అంత నీ లోపలికి నువ్వు చేరుకుంటావు. బాహ్యంగా ఏమీ ఉపయోగం లేదు. చిట్ట చివరికి కడకి ఎక్కడో ఫెయిల్యూర్ అవటం కాదు. సో ఎంత ఉన్నా ఉపయోగం లేదు. సో జీసస్ ఏమంటారు? ఇలా నువ్వు ఎంత సంపాదించినా బాహ్య సంపదల వలన నీ లోపలికి నువ్వు వెళ్ళలేకపోతే, నిన్ను తెలుసుకోకపోతే నువ్వు బికారివే, ఉపయోగం లేదు. దానికోసం జీసస్ ఒక కొటేషన్ చెప్తారు. ఒక సూది యొక్క కన్నులోంచి ఒక సూదిలోకి దారం ఎక్కిస్తాం కదా, ఆ సూదిలోకి ఒక ఒంటెను పోనీయొచ్చట. ఒంటె వెళ్తుందేమో కానీ గొప్పవాడు రిచ్ మ్యాన్ ఈ యొక్క దీనిలోంచి పోలేడు అని, సత్యాన్ని తెలుసుకోలేడని. కెనాట్ పాస్ ద గేట్ ఆఫ్ హెవెన్, స్వర్గద్వారంలోంచి పోలేడు అని. ఇక్కడ ఈవెన్ ఏ క్యామెల్ కెన్ పాస్ త్రూ ద ఐ ఆఫ్ ఏ నీడిల్ అంటే ఒక సూది యొక్క కన్నులోంచి ఒక సూది దారం ఎక్కించినట్టుగా ఆ ఒంటిని పోతుందేమో కానీ రిచ్ పర్సన్ హూ ఈజ్ రిచ్ కెనాట్ పాస్ త్రూ ద గేట్ ఆఫ్ హెవెన్, స్వర్గద్వారంలోకి వెళ్ళలేడు. అంటే ఇక్కడ ఈయన రిచ్ పీపుల్కి ఎగనెస్ట్గా చెప్పడం కాదు. రిచ్నెస్ అంటే ఇన్నర్ రిచ్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్నర్ రిచ్నెస్ లేకపోతే నువ్వు పోలేవు. బాహ్యమైన రిచ్ అంటే బాహ్య సంపదను నువ్వు కూడబెట్టుకున్నా నీ అంతర సంపదను నువ్వు కోల్పోయావు, నీ ఇన్నర్ని నువ్వు కోల్పోయావు. అందుకోసం నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఎ రిచ్ మ్యాన్ తప్పు గురించి కాదు. దేని గురించి ఆయన నొక్కి వక్కాణించేది? జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. అంచేత వాడు తన లోపలికి తనలోనే స్వర్గం ఉన్నా, కింగ్డమ్ లోపలే ఉన్నా, దేవుని రాజ్యం లోపలే ఉన్నా ఆ దేవుని రాజ్యంలోకి, ఆ హెవెన్లోకి పోలేడు. అందుకని తన జీవితం అంతా డబ్బు 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 అని లేక సంపద కూడబెట్టుకోవడం వైపుకి పరిగెట్టాడు. ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడబెట్టాడు. అంచేత ఈ రిచ్ మ్యాన్ అంటే ఏంటి? కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. ఆ దేవుని రాజ్యం లోపల ఉంది. ఆ రోజు దేవుని రాజ్యంలోకి అంటే ఆ మెడిటేషన్ చేయలేదు, తన కేంద్రంలో తాను లేడు, తన ఉనికిలో తాను లేడు, తన స్వస్వరూపంతో అనుసంధానం కాలేదు. అది అక్కడున్న పాయింట్. అంచేత తన లోపలికి తాను వెళ్ళలేని వాడు, తన లోపలనే ఉన్న స్వర్గంలోకి వెళ్ళలేని వాడుతో పోల్చాడనమాట, బాహ్యమైన వాటి వైపు వెళ్ళి. సో లోపల అక్కడ సెకండ్ థింగ్ ఏమంటే, వై యూ గో ఆన్ అక్యూములేటింగ్ థింగ్. ఎందుకు బాహ్య సంపదలు ఎదుగుతూ ఉన్నాడు, ఎందుకు అక్యూములేట్ చేసుకుంటున్నాడు? ఇది సత్యమేమంటే స్టిల్ వీ గో ఆన్. అందరికీ తెలుసు బాహ్య సంపదల వలన ఉపయోగం లేదు, అక్యూములేట్ చేస్తున్నాడు. బట్ స్టిల్ వీ గో ఆన్. నోబడీ లిజన్స్ టు జీసస్ ఆర్ బుద్ధ. బుద్ధుడి మాటలు కానీ జీసస్ మాటలు కానీ ఎవరు వింటలేదు. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ అండర్స్టాండ్, యూ నెవర్ ఫాలో ఇట్. నాకు తెలుసండి, ఎంత సంపాదించినా మన వెంట ఏది రాదని నాకు తెలుసండి, అయినా మెడిటేషన్ చేయడానికి సమయం లేదండి, ధ్యానం చేయడానికి సమయం లేదండి అని అంటారు. సో దేర్ మస్ట్ బీ సమ్ వెరీ డీప్ రీజన్. ఏదో కారణం ఉంది, లోపల ఏదో వెళ్తీ ఉంది. సో బుద్ధ జీసస్ ఆర్ నెగ్లెక్టెడ్. బుద్ధుడినే జీసస్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. యూ కంటిన్యూ యువర్ పాత్.
నీ దారి నీదే పోతూ ఉంటావు, బాహ్యమైన వాటి వెంట పడుతూనే ఉంటావు. ఒక్కోసారి డౌట్ వస్తుంది, ఇంతేనా జీవితం అని డౌట్ వస్తుంది. అగైన్ గెట్ సెటిల్డ్ అని మళ్ళా లేదు, ఇదే కరెక్ట్, అందరూ పోయే దారిలోనే మనం పోవాలి, వాళ్ళు సంపాదించుకున్నారు వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళతో కంపారిజన్ వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ పోతూనే ఉండాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ దేర్ మస్ట్ బీ సంథింగ్ వెరీ డీప్ రూటెడ్ విచ్ ఈవెన్ ఏ బుద్ధ ఆర్ ఏ జీసస్ కెనాట్ షేక్. నీ లోపల ఉన్నదాన్ని, నీ లోపల పాతుకుపోయిన దాన్ని ఓ బుద్ధుడు వచ్చినా ఓ జీసస్ వచ్చినా నీ లోపల ఉన్నదాన్ని బయటికి తీయలేకపోతున్నారు. ఏమిటది? నీ లోపలికి లోపల ఏమి ఉరిగిపోయింది? నీ లోపల ఉన్నదా ఏమిటి అసలు? ఆ విధంగా ఎందుకని, ఏ కారణం చేత నువ్వు బాహ్య వస్తువులు వెంట పడ్డావు? ఎందుకంటే మనము ఇతరుల కళ్ళ ఇంకా చూస్తూ ఉంటాం, వారు నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అని. మన ఐడెంటిటీ అంతా కూడా ఇతరుల అభిప్రాయాలు, నేను ఇంత గొప్పవాడిని, నన్ను ఎందరో మెచ్చుకోవాలి అనే అదే ఒకటే బాగా పేరుకుపోయింది మన లోపల. వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళకన్నా నేను గొప్పగా ఉండాలి, ఇంతమంది ఉండాలి, అంతమంది ఉండాలి అని చెప్పేసి ఒపీనియన్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇతరుల కళ్ళు మన ఇంకా చూస్తున్నాయి, వారి కళ్ళల్లోకి మనం చూస్తాం. ఏమిటి అవి? అద్దాలు. We look at our faces in others. ఇతరులు మనం ఏమని పోగొడితే అది మనము అని అనుకుంటూ ఉంటాం. దేర్ ఈజ్ ద రబ్, అంటే దేర్ ఈజ్ ద ప్రాబ్లం బికాస్ అదర్ కెనాట్ సీ యువర్ ఇన్నర్ బీయింగ్. ఇప్పుడు నువ్వు లోపలికి పోతే నీ లోపల ఏమవుతుంది అనేది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. నువ్వేం తిన్నావో ఏం తినలేదో ఎవరికి తెలియదు. నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వేసుకున్న వైభవము, అది కదా తెలిసేది. అందుకోసం నువ్వు బాగా రిచ్గా ఉండాలిరా, నువ్వు అందరికీ బాగా కనపడాలిరా అని చెప్తూ ఉంటారు. అలాగే నీ ఆలోచన కూడా అలాగే లోపల పడిపోయింది. అందరికంటే నువ్వు గొప్పగా కనపడాలి, నువ్వు తిన్నది తినలేనిది ఎవరు చూడరు అని. అలాగే ఆ తిండి విషయంలో కూడా గొప్ప ఎన్నో 126 రకాలు, 146 రకాలు, 170 రకాల తిండ్లు పెడతారు ఒక ఫంక్షన్లో. ఎందుకంటే అందరికీ అబ్బా ఇంత గొప్పగా చేశాడు, ఆ 176, 200 రకాలు, 250 రకాలు, 300 రకాలు పెట్టినా నువ్వు తినడానికి అంత ఆ లోపలికి వెళ్ళదు. అయినా కానీ అందరికీ చూపించాలి. కాబట్టి అందరి అవుటర్లో నువ్వు బాగా గొప్పగా ఉండాలి, అందరిలో రిచ్గా ఉండాలి. అది అలా. ఈవెన్ ఇఫ్ యూ స్టాండ్ బిఫోర్ ఏ మిర్రర్, ద బెస్ట్ మిర్రర్, ఓన్లీ ద ఫిజికల్ పార్ట్ ఆఫ్ యూ విల్ బీ రిఫ్లెక్టెడ్. ఎంత గొప్ప అర్థమైనా నీ భౌతిక శరీరాన్ని చూపిస్తుంది, నీ అంతర శరీరాన్ని చూపించదు, నీ అంతరంగాన్ని చూపించదు, నీ లోపల ఉన్నదాన్ని చూపించదు అర్థం. అలాగే ఇతరుల కళ్ళు కూడా నీ అప్పుడు ఏ ఐ కూడా నీ లోపల ఉన్నదాన్ని బయటికి చూడలేదు. అంచేత దానికోసం ఆ ఇన్నర్గా ఎవరికి కావాలి? నా లోపల ఏది ఉంటే ఏమిలే, ముందు బాహ్యంగా నేను ఎంత గొప్పగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి అనేది పేరుకుపోయింది. ఇతరుల కళ్ళు మన రిచ్నెస్ చూసి ఆహా ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత అచీవ్మెంట్ చేశాడు ఈ ప్రపంచంలో, ఎంత చక్కటి బట్టలు వేశాడు అని. కానీ నీ లోపల ఉన్నది వాడికి రిఫ్లెక్ట్ కాదు, బయట ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అండ్ వెన్ యూ సీ ద అదర్స్ థింక్ యు ఆర్ పూర్. నువ్వు బాహ్యంగా నువ్వు గొప్పగా లేకపోతే అయ్యో వీడు పేదవాడే, వీడికి ఏమీ లేదే అని అనుకుంటూ ఉంటారు. వీడికి మంచి బట్టలు లేవు, మంచి ఇల్లు లేదు, మంచి కారు లేదు అని. ఐ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ద థింగ్స్. ఓహో నేను వాడి పక్కింటి వాడి, అప్పుడు కంపారిజన్ మొదలవుతుంది. అలాగే ఇతరులు అనుకుంటారనే భావనతోనే ముందు నీ కంపారిజన్ అంతా ఏడ్చింది. అంచేత యు రన్ ఫర్ ద థింగ్స్. అందుకోసం నువ్వు బయటికి పరిగెడుతున్నావు, బాహ్యంగా పరుగులు తీస్తున్నావు, నువ్వు అనేక వస్తువులు కూడబెట్టుకుంటున్నావు. ఎందుకు? అందరి కళ్ళల్లో నేను గొప్పగా కనపడాలి కదా అని, ఆ విధంగా అన్నమాట. అప్పుడు కళ్ళు అలా ఆర్పి మరి చూస్తారు. ఎంత గొప్పగా అయ్యాడు వీడు, ఎంత గొప్ప పవర్ వచ్చేసింది, ఎంత గొప్ప ప్రెస్టేజ్ వచ్చేసింది, ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు
అప్పుడు నీ ఐడెంటిటీ ఏమవుతుంది? నీ ఐడెంటిటీ, నీ గొప్ప పేరు ప్రఖ్యాతలు, పరువు ప్రతిష్టలు అబ్బబ్బా ఎంత బాగా ఉన్నాయి, అందరూ నీ ఇంకా చూస్తూ ఉంటారు. సో హెన్స్ ఇక్కడ బట్ అదర్స్ కెన్ ఓన్లీ రిఫ్లెక్ట్ థింగ్స్. ఇతరులంతా కూడా వస్తువులు లాంటి వారే. ఇతరులు నన్ను పొగడాలి, ఇతరులు అంటే దే కెనాట్ రిఫ్లెక్ట్ యూ. మరి ఏం చెయ్యాలి? నీ అంతరంగాన్ని, నీ లోపల ఉన్నదాన్ని నువ్వు చూడాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. అంచేత మెడిటేషన్ ఏం చెప్తుంది? కళ్ళు రెండు మూసుకోండి. మెడిటేషన్ మీన్స్ క్లోజింగ్ యువర్ ఐస్. బాహ్యంగా చూడకు. నాట్ లుకింగ్ ఎట్ ద రిఫ్లెక్షన్. బాహ్యంగా చూడకు, బాహ్యమైన విషయాలను నీలో చూడకు. నీ లోపల నువ్వు చూడు. కళ్ళు మూసుకుంటే నీ లోపలికి నువ్వు చూడు. లేకపోతే మొత్తం ఓల్ డే యు ఆర్ ఎంగేజ్ విత్ అదర్స్. పగలంతా నువ్వు బాహ్యమైన వస్తువులతోనూ బాహ్యమైన వ్యక్తులతోనూ కలిసే ఉన్నావు. రాత్రిపూట కూడా అదే పరిస్థితి. నిద్రపోతున్నా కూడా అదే పరిస్థితి. నువ్వు నిద్రపోతున్నా కూడా డీప్ స్లీప్లో కూడా నువ్వు ఆర్ అగైన్ ఎంగేజ్డ్ విత్ అదర్స్ ఇన్ యువర్ డ్రీమ్స్. నీ కళల్లో కూడా ఇతరుడే వస్తారు. కంటిన్యూగా లివింగ్ విత్ అదర్స్ డే అండ్ నైట్. అంచేత నువ్వు మెడిటేషన్ చేయి, కళ్ళు మూసుకో. ఆ బాహ్యమైన విషయాలన్నింటినీ కట్ చేయి, లోపలికి వెళ్ళు, నీ శ్వాస వెంట నువ్వు వెళ్ళు. అదే సమస్య. బాహ్యమైన వస్తువుల వెంట వెళ్తే అదే సమస్య. లోపలికి వెళ్తే నీ లోపలికి నువ్వు వెళ్ళే మార్గం శ్వాస మీద ధ్యాస ఒకటే. నువ్వు ఎక్కడ పుట్టావు? సొసైటీలో పుట్టావు, సొసైటీలో బతుకుతున్నావు, సొసైటీలో చస్తావు. జీవితం అంతా కూడా ఈ సోషల్ లైఫే సరిపోతుంది. సంఘపరమైన జీవితమే. సొసైటీ అంటే నీ చుట్టూ కళ్ళు ఎన్ని చూస్తున్నాయో, ఎన్ని కళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయో, ఎన్ని వేల కళ్ళు ఎన్ని లక్షల కళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయో. అంచేత సరే బాగుంది బాబు, 24 గంటలు నీ లోపలికి నువ్వు చూడక్కర్లేదు, కనీసం 1 గంట అయినా నువ్వు ధ్యానం చెయ్యి అంటున్నారు ఓషో గారు చెప్తున్నారు. జీసస్ చెప్పిన పాయింట్ ఇది, లోపలికి వెళ్ళడం గురించి. అట్లీస్ట్ ఫర్ 1 hour a day, just close your eyes. Closing your eyes means you are closer to the society. సొసైటీకి ఏ సంబంధం లేదు. నువ్వు లోపల కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ ఏ సొసైటీ లేదు. నువ్వు మాత్రమే ఉన్నావు. నిన్ను నువ్వే ఎదుర్కొన్నావు, నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. సరే, మూవ్ వన్స్ ఏ ఇయర్ ఫర్ ఏ ఫ్యూ డేస్ టు ద హిల్స్. సంవత్సరానికి ఒకసారి కొండ ప్రాంతానికి వెళ్ళు, కొన్ని రోజుల పాటు. ఫ్యూ డేస్ హాలిడే. బాహ్య ప్రపంచం నుంచి దూరంగా కొండ ప్రాంతంలోకి వెళ్ళు. అందుకోసం పితామహ పత్రిజీ మనల్ని ట్రెక్కింగ్ తీసుకెళ్ళేవాడు కొన్ని రోజుల పాటు. లేదా వెడారికి వెళ్ళు, వేర్ దేర్ ఈజ్ నో బడీ, ఓన్లీ యూ. నువ్వు మాత్రమే ఉండాలి, ఎవ్వరూ ఉండద్దు. అండ్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. ఉన్నది ఉన్నట్టు చూడు. లేకపోతే కంటిన్యూగా లివింగ్ విత్ అదర్స్ విల్ క్రియేట్ ఏ హిప్నాసిస్ ఇన్ యూ. ఇతరులతో నువ్వు లేకపోతే నువ్వు ఉండలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తావు. నీతో నువ్వు ఉండడానికి ఇష్టపడవు. ఇప్పుడు మెడిటేషన్ అనగానే సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోరు, లేకపోతే ఇంకా మోగుతూనే ఉంటాయి. మెడిటేషన్లో కూర్చుంటారు, వాళ్ళు పరిగెట్టి మాట్లాడుతుంటారు. అలా కాకుండా ఇక్కడ నువ్వు అడవికి వెళ్ళు, ఆ అడవిలోనికి ఏ సిగ్నల్స్ రావు. ఆ డిజర్ట్కి వెళ్ళు, ఆ ఏ సిగ్నల్స్ రావడానికి వెళ్ళలేదు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? నీ కోసం నువ్వు వెళ్ళావు. సో నువ్వు ఇతరులు కావాలనే ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడిపోతే, నువ్వు ఇతరులని మెప్పించాలనేటువంటి ఆ హిప్నాసిస్లో నువ్వు పడిపోతూ ఉంటే, నీ లోపల ఉన్న అసలైన వాడిని నువ్వు కనుక్కోలేవు. అటు లోపలికి చెప్తున్నారు, బయటికి చెప్తున్నారు. బయటికి పోతే ఇది సమస్య, లోపలికి పోతే ఇది. ఇలా ఉండాలి నువ్వు. లోపల ఏమీ లేదు, నీతో నువ్వు ఉండు. సో ప్రతిరోజు 1 గంట సేపు ఉండు. కొన్ని సంవత్సరానికి కొన్ని రోజుల పాటు ఆ అడవికి వెళ్తావు, ఆ కొండల దగ్గరికి వెళ్తావు, ఎవరు లేని చోటుకి, లేదా ఆ డిజర్ట్కి వెళ్తావు. వెళ్ళు, అప్పుడు నిన్ను చూసుకో.
అక్కడ వాస్తవంలో నువ్వు ఎంత గొప్పగా జీవించేవనేది కాదు నీ ఆలోచన. ఇతరులను నేను ఎంతగా మెప్పించాను అనే ఆలోచన ఉంటే నువ్వు డిఫరెంట్ విషయాల వైపుకి పరుగులు తీస్తూ ఉంటావు. కానీ మెడిటేషన్లో నీ లోపలికి నువ్వు ఎవ్వరూ లేరు. అదనమాట. సో ఇలాంటి విషయాల్లో ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు, గాలిబ్ అనేటువంటి స్టోరీ. ఆ స్టోరీ చెప్పుకుని ఈ రోజుకి ముగించుకుంటే ఇప్పుడు మళ్ళీ అసలైన సూత్రంలోకి వెళ్దాం. ఏ గ్రాట్ అంటే ఒక గొప్ప ఉర్దూ పోయిట్ ఉన్నాడు గాలిబ్. ఆయన డిన్నర్ ఒక మహా చక్రవర్తి భోజనానికి పిలిచారు. చాలామంది పిలిచారు, 500 మంది దాకా పిలిచారు. గాలిబ్ ఏమో చాలా పేదవాడు. ఆయన కవి, ఉర్దూ కవి, చాలా పేదవాడు. అతను కళ్ళల్లో అందరూ ఏమో రిచ్గా ఉన్నారు, మరి మిగతా వాళ్ళంతా కూడా చాలా గొప్ప సంపన్నుడు. ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు మంచి బట్టలు వేసుకో, చక్కటి షూస్కు మేము ఇస్తాము, నీకు చక్కటి అంబ్రెల్లా ఇస్తాము, ఎందుకంటే నీ అంబ్రెల్లా అంతా చిరుగులు పడిపోయింది, నీ గొడుగంతా కూడా, నీ కోటు ఏమో ఎలిసిపోయింది, అంచుమించు ఇంకా దాన్ని పారేవేయాల్సిందే, మంచి బట్టలు లేవు, కాబట్టి నేను షూస్ అవన్నీ నీకు ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎందుకండి ఎరువు సొమ్ము అని, నాకు ఎరువు సొమ్ము నాకు అంత కంఫర్ట్గా ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు ఏమి వద్దు, నేను మామూలుగానే నేను వెళ్తాను, నేను అంటే షూ ఏమి వేసుకోకుండా మామూలు కాలినడకతోనే వెళ్తాను, నా దారిలో నేను పోతాను, ఎందుకు లేని కొత్త అలవాటు నేను ఎందుకు చేసుకోవాలి అని చక్రవర్తి పిలిచాడు. కానీ నేను ఎందుకు అవన్నీ తయారు చేసుకోవాలి? సో మళ్ళీ ఓల్డ్ లైఫ్ జస్ట్ ఫర్ ఏ డిన్నర్ కోసం, ఎందుకోసం? మంచిది కాదులేండి, నాకు వద్దులేండి అన్నాడు. వెళ్ళాడు, ఎంపరర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన బట్టలలోనే ఆయన వెళ్ళాడు, మామూలుగా సాదాసీదా బట్టలతోనే. అక్కడ ఇన్విటేషన్ కార్డు ప్రజెంట్ చేశాడు. అతను ఇంకా చూసి నవ్వుతూ, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు నువ్వు ఇన్విటేషన్ కార్డు? నువ్వు అడుక్కునేవాడివి, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే నిన్ను జైల్లో వేపిస్తాము అన్నాడు ఆ యొక్క కాపలావాడు. గాలిబ్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఏమి అలా మాట్లాడుతున్నావు? నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, మహారాజు గారు నన్ను పిలిచారు, కావాలంటే ఆ మహారాజు గారిని వెళ్ళి అడుగు అన్నాడు. వాచ్మ్యాన్ ఇంకా పెద్దగా నవ్వాడు. ప్రతి అడుక్కునేవాడిని పిలుస్తారా ఏమిటి మహారాజు గారు? నీలాంటి వాడు చాలామంది చూసాం, అందరినీ నీకంటే ముందు చాలామంది అడుక్కునేవాడు వచ్చారు, వాళ్ళందరినీ బయటికి తోసేసాం, ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే నిన్ను అప్పుడు చాలామంది గెస్టులు వస్తూ ఉంటారు, నేను తరిమి వేయాల్సి వస్తుంది, బలవంతంగా నెట్టి వేయాల్సి వస్తుంది అన్నాడు. సరే, గాలిబ్ వెనక్కి వచ్చేసాడు. ఫ్రెండ్స్ అడిగారు ఈ విషయం, జరిగిన విషయం చూశారు. వెంటనే కోట్ అరేంజ్ చేశారు, షూ అరేంజ్ చేశారు, అంబ్రెల్లా ఇచ్చారు, అన్నీ అరువు సొమ్ములే. అప్పుడు అవన్నీ వేసుకుని వెళ్ళాడు. వాచ్మ్యాన్ వంగి నమస్కారం చేస్తూ లోపలికి రండి సార్ అన్నాడు. గాలిబ్ వెరీ వెల్ నోన్ పోయట్, ఎంతో లోక ప్రసిద్ధమైనటువంటి పోయట్, అంటే చక్కటి కవితలు చెప్తూ ఉంటాడు ఆయన. ఎంపరర్ గారికి తెలుసు. ఆయన తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ విందు మొదలయ్యింది. ఆ విందు మొదలైన తర్వాత ఆ గాలిబ్ వింత పనులు చేశాడు. ఏమిటి నేను పిచ్చివాడిని ఇన్వైట్ చేశానా ఏమిటి అని అనిపించేలాగా ఆ ఎంపరరు, ఆ చక్రవర్తి ఆశ్చర్యపోయేలా చేశాడు. అతను కోటికి భోజనం పెడుతున్నాడు. నా కోటుకి కోటు తింటుందిలేండి అని. బికాజ్ రియల్లీ యూ హ్యావ్ ఎంటర్డ్, నాట్ ఐ. బికాజ్ యూ హ్యావ్ ఎంటర్డ్, నాట్ ఐ. నేను
నేను రాలేదు. కేవలం నా కోటు బట్టలు అవన్నీ చూసి నన్ను లోపలికి రానిచ్చారు. నేను రాలేదు. నువ్వు ఏం చేస్తున్నావు గాలిబ్, ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్న. నో, ఐ హ్యాడ్ కమ్ బిఫోర్, నేను ముందే వచ్చాను. కానీ లోపలికి ప్రవేశించడానికి ప్రవేశం నిరాకరించారు. ఈ కోటు వల్ల నేను లోపలికి రాగలిగాను, లేకపోతే కోటు లేకపోతే నేను ఒక్కడిని రాలేకపోయేవాడిని. ఇది కథ. ఇది ప్రతి చోట జరిగే సంఘటన. నాట్ యూ బట్ యువర్ కోట్ ఈస్ రికగ్నైజ్డ్ బై అదర్స్. నిన్ను నీవుగా ఎవరు నిన్ను గుర్తించలేరు. నీవు వేసుకున్న బట్టలు అవి ఇవి వాటితోనే, నువ్వు వేసుకున్న అలంకరణలతోనే అందరూ గుర్తిస్తారు. సో యూ గోన్ ఎంబ్రాయిడింగ్ యువర్ కోట్, డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్. అంచేత నీ కష్టమంతా ఆ కోటు సంపాదించుకోవడానికి, ఆ కోట్లు వేసుకోవడానికి, వాటి మీద అలంకరణలు చేసుకోవడానికి, దీని మీదే నీ ఎఫర్ట్ అంతా ఉంటుంది. కానీ మెడిటేషన్ ఈజ్ నీడెడ్ టు గివ్ యూ ఏ బ్రేక్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి నువ్వు తెగదెంపులు చేసుకుంటావు. ఇతరులతో నీకు పని లేదు. ధ్యానంలో నీ లోపలికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇతరులతో నీకు పని లేదు. ఇతరుల కళ్ళతో పని లేదు. ఇతరులు ఏం చేస్తున్నారు, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు చూస్తున్నావా, కళ్ళు మూసుకున్నావు, నువ్వు ఇతర ప్రపంచంతో పని లేదు. ఇతరులు చూస్తున్నారా, చెందుతున్నారా, అది నీకు అనవసరం. అక్కడ నీకు అద్దాలతో పని లేదు. ఇతరులు అద్దాలలాగా పనిచేస్తారు. మనం ఏమిటో తెలియాలంటే ఇతరులను చూడాలన్నట్టు. ఫర్గెట్ దెమ్, అన్నీ మర్చిపో. ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల సేపు జస్ట్ లుక్ ఇన్సైడ్. దెన్ యూ విల్ ఫీల్ ద ఇన్నర్ పెయిన్ అండ్ సఫరింగ్. ఇప్పుడు నీ లోపల బాధ ఏమిటి, నీ లోపల దుఃఖం ఏమిటి? దట్ యు ఆర్ ఎంప్టీ దేర్. దెన్ యూ విల్ ఫీల్ ద ఇన్నర్ పెయిన్ అండ్ సఫరింగ్ దట్ యు ఆర్ ఎంప్టీ దేర్. అక్కడ ఏమి లేదు, ఖాళీ. నువ్వు బాహ్యంగా ఎంతో సంపదలు ఉండే కూడా పెట్టుకున్నాను ఆయన, బాగానే ఉంది, నువ్వెంతో రిచ్ అయిపోయావు, కానీ లోపల చూస్తే అంతా ఖాళీ. అక్కడ ఎప్పుడైతే నీ లోపల నువ్వు చూసుకున్న ఆ ఎంప్టీనెస్లో చూసినావో, నీ లోపల ఏమీ లేదో, అక్కడ ప్రారంభమవుతుంది ట్రాన్స్ఫర్మేషన్, పరిణామక్రమం. అప్పుడు అక్కడ ఎప్పుడైతే నీ లోపల ఆ పరిణామక్రమం చూసిందో, అసలైన సంపద లోపలే ఉంది. The treasury that exists within you, not for the treasure that you are spread all around. నువ్వు బాహ్యంగా ఇంటి నిండా పోగేసుకున్న గుట్టాలుగా పోగేసుకున్న సంపద కాదు, లేదా వస్తువులు కాదు, అనిత్యమైన వస్తువులు కాదు. అవి కంటే నీ లోపల ఇంకా గొప్ప సంపద ఉంది, ఎంతో విలువైన సంపద. చాలామంది బాహ్యంగా సంపన్నులే కావచ్చు, కానీ ఒకే ఒక ట్రెజర్ వితిన్. ఓన్లీ వన్ ఈజ్ ద ట్రెజర్ వితిన్. బాహ్య సంపదల కన్నా గొప్ప సంపద లోపల ఉంది. మెనీ ఆర్ ద డైమెన్షన్స్ అండ్ డైరెక్షన్స్ అవుట్ సైడ్. మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి బాహ్యంగా. లోపల ఉన్నది ఒకే ఒక వన్ పాయింటెడ్ ఈజ్ ద గోల్ వితిన్. దట్ ఈస్ ద మెడిటేషన్. లోపలికి వెళ్ళు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది జీసస్, మనం చెప్పుకున్న మొదటి సేయింగ్లో ఈ సేయింగ్ ఇంకా ఉంది. కింగ్డమ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ లైక్ ఏ మ్యాన్, ఏ మర్చెంట్. నా తండ్రి రాజ్యం ఎలా ఉంటుందంటే, ఓ మనిషి వ్యాపారస్తుడు ఒక మనిషిలాగా ఉంటుంది. ఆయనకు అన్ని సరుకులు ఉన్నాయి. అంత పెద్ద సరుకులు వేసుకుని పోతా ఉన్నాడు. వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఎంత విలువైన దాన్ని పొందాలని. ఒక పెరల్ చూశాడు, అంటే ఒక ముత్యాన్ని చూశాడు. అతను ఏం చేశాడు, అతను చాలా వివేకవంతుడు ఆ వ్యాపారి. వెంటనే ఆ సరుకులన్నీ ఇచ్చేసి ఆ ముత్యాన్ని పెట్టుకున్నాడు తన కోసం. ఈ స్టోరీలో ఉన్న అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.